నా ప్రియమైన అన్న శ్రీహరన్నకు నా గౌరవం, మా గురువు గురురాజా సార్కు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. సూటిగా రెండు విషయాలే మాట్లాడి ముగిస్తాను. నేను ఒక విద్యార్థి ఒక గురువు గురించి మాట్లాడే హక్కు అర్హతలు, ఒక గురువు గురించి బయట సమాజానికి చెప్పే మాధ్యమం ఏదైనా ఉందంటే ఒక స్టూడెంట్, ఆ గురువు స్టూడెంటే. నేను గురురాజారావు సార్కు 99, 2000, 2001లో మక్తల్ సివిపిఎస్ స్కూల్లో స్టూడెంట్. నిన్న నేను ఒక మెడికల్ మీటింగ్కి పోతే అక్కడ ఒక టీచర్ నాకు ఒక విషయం చెప్పిండు, విద్యార్థి క్రమశిక్షణ ఎంత ముఖ్యమైనది. విద్యార్థి క్రమశిక్షణ నా జీవితంలో నా వరకు అయితే నేను క్రమశిక్షణగా ఉండడానికి ముగ్గురు ఉపాధ్యాయులు పెట్టిన దండన ప్రధానంగా ఉపయోగపడ్డదని నేను అనుకుంటున్నా. ఫస్ట్ గురు సారు, రెండవది రాఘవేంద్రాచారి సారు, మూడవది రమేష్ శెట్టి సార్. నేను గురు సార్ గురించి మాట్లాడతాను. తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువైతున్నాయని చెప్పి ఒక టీచర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదురొస్తూ ఉంటే 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయునికి డ్యాష్ ఇస్తున్నారట మత్తుల. నిన్న మెడికల్ మీటింగ్ పోతే ఆ మెడికల్ మీటింగ్ ఒక టీచర్ చెప్పిండు నాకు. అది ఎక్కడ ఉందంటే సమస్య, సమాజంతో పాటుగా పాఠం చెప్పే గురువు దగ్గర కూడా సమస్య ఉందని అనుకుంటున్నాను. నేను ఒక రోజు 99, 2000 సంవత్సరం లోపల ఇట్లా మాకు సివిపిఎస్ ఉంటుంది, సివిపిఎస్లో హెడ్ మాస్టర్ రూమ్ ఉంటుంది. అక్కడ సార్ హెడ్ మాస్టరు, మేము 7th క్లాస్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని విపరీతంగా అల్లరి చేస్తున్నాము. సార్ చాలా సీరియస్గా ఉన్నట్టు అసలు ఆ వయసులో, అసలు చూస్తేనే భయం అయింది. ఆ చేతకు బండిని వచ్చినోడు, ఆ చేతకు బండి వచ్చిందంటే ఇంకా పడతాయి రోజు ఎవరికొకరికి అల్లరి చేస్తే. ఆ సార్ వచ్చిన తర్వాత అల్లరి బాగా పెరిగింది. పెరిగిన తర్వాత సార్ వెంటనే రూల్ ఉంటుంది ఒకటి, ఆ రూల్ కట్టె తీసుకొని లోపలికి వచ్చిండు. 7th క్లాస్ అని కట్టె తీసుకొని లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసిండు. కిటికీలు ఉండవు అక్కడ, చిమ్మ చీకటి ఉంటుంది. ఇక మా మీద లాఠీ చార్జ్ చేసినారు సారిగా. ఎట్లా కొట్టిందంటే ఆ దెబ్బలకు నేనైతే టేబుల్ కిందికి పోయి దాక్కున్నా. అసలు ఆ దెబ్బల నుంచి తప్పించుకున్నా నేను. డోర్ తెరిచిన తర్వాత చూసుకుంటే ఒక్కరికి ఈపుల మీద అట్టలు కట్టినాయి కట్టెతో దెబ్బలు. ఇది జరిగి 25 ఏళ్ళు అయింది. పక్కన గ్రౌండ్ ఉండేది, గ్రౌండ్ లో ఇంటర్వెల్ తప్ప బయట కనిపిస్తే ఆ రోజు చాలా సీరియస్ గా ఉండేది మా మీద యాక్షన్. గురు సార్ ఆ క్రమశిక్షణ నేర్పిన కట్టె పట్టుకొని ఇట్లా ప్రేర్ నిలబెడుతున్నప్పుడు రూల్ కట్టె పట్టుకొని ఇట్లా నిలబెట్టాడు, ఇట్లా జరుగురా అనేటోడు, ఇట్లా చూస్తేనే భయం అయింది. అంత క్రమశిక్షణ నేర్పిన సారు మా గురు సార్. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. సారు ఒక పుస్తకం చదువుతున్నాను ఈ మధ్యలో, తొలి ఉపాధ్యాయుడు అనే పుస్తకం. అది రష్యాలో లెనిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ విద్య వెనుకబాటుతనంలో ఉంటే పాఠశాలకు పోయే విద్యార్థులు కేవలం 4% ఉన్నారని తెలిసిన తర్వాత లెనిన్ ఒక పని చేస్తాడు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి అందరినీ నిర్బంధంగా ఉపాధ్యాయులు పంపించి పని చేయిస్తాడు. అట్లా పని చేస్తున్న క్రమం లోపల ఒక టీచర్ గ్రామానికి పోతాడు. గ్రామానికి పోతే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఆర్ఫాన్ ఉంటుంది. ఆ అమ్మాయి చదువు చెప్తున్నప్పుడు, చదువు నేర్చుకుంటూ ఉంటే ఇట్లా అక్షరాలను ఎంత ప్రేమగా గడుపుతుంది. ఆ అమ్మాయి చదువు వింతగా అనిపిస్తుంటది, అక్షరాల ఉచ్చారణ వింతగా అనిపిస్తుంటది ఆ అమ్మాయికి. ఒక రోజు ఆ సారు ఆ పార్టీ పని మీద 3 రోజులు బయటికి పోతే ఆ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటది. మా సార్ ఎక్కడ ఉన్నాడా, మా సార్ ఇంకా రాలేదా. బయట నక్కలు ఊరబెడుతూ ఉంటాయి, తోడేళ్లు గర్జిస్తూ ఉంటాయి. ఆ సార్ కోసం ఆ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటది. ఆ అమ్మాయి సార్ కోసం ఎట్లా ఎదురు చూసిందో కానీ నేనైతే నిజంగా చెప్తున్నా, సారు బడికి వస్తే తన్నులు పడతాయి, సార్ రావద్దు ఈరోజు. నిన్న నేను బడికి రాలేదు కాబట్టి అనుకున్నాను చాలా సార్. అంతేకాకుండా చాలా మంది టీచర్స్ కు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. జూనియర్లు లాంగ్వేజ్ పండితులు, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్. గురు సార్ దగ్గర నేను ఎప్పుడూ చూడలేదు. నేను సార్ బహుశా నన్ను నాలాంటి వాళ్ళని చాలా మంది చూసిండొచ్చు, కానీ నేను ఉద్యోగం కొట్టిన తర్వాత సార్ దగ్గర పోయిన జక్లేర్లో ఉంటాడు సార్. అప్పుడు సార్ ఎక్కడ ఉన్నాడు, సార్ తెలియదు కదా, ఉద్యోగం కొట్టేదాకా తెలియదు నాకు. సార్ దగ్గర పోయిన తర్వాత అసలు ఆత్మీయంగా సార్ చేయబట్టుకున్నాను. సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్. ఎక్కడ నువ్వు అనండి సార్, నేను మీ స్టూడెంట్ సార్, మక్తల్ సివిపిఎస్ సార్, మీతో తనుండినా సార్ అని చెప్పిన నేను. అరే చాలా గ్రేట్ సూర్య, చాలా గ్రేట్ అసలు. అంటే నేను కుట్టే దెబ్బలు నీకు ఉపయోగపడ్డాయి కదా సూర్య, ఇవ్వకపోలేదు కదా, అట్టే ఉంటా సూర్య జీవితం అంటే అన్నాడు గురు సార్. తర్వాత విచిత్రంగా ఈ వడ్వాట్, నాకు ఈ వడ్వాట్ అంటే చాలా ప్రేమ సార్. ఎందుకు ప్రేమ అంటే ఇక్కడ యువతరం ఉంటుంది. అసలు ఇక్కడ యువతరం ఉంటుంది చూడండి. ఈ యువతరం ఎట్లా ఉంటుందంటే, మా రవీంద్రన్న ఉన్నారు ఇక్కడ. ఈ యువతరం ఎట్లుంటుందంటే, మా ఉస్మానియా యూనివర్సిటీలో మాణికేశ్వర నగర్ ఉంటుంది, వడ్డేర బట్టి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో మా మీద మేము ఎన్సీసీ గేట్ దగ్గర పోతే మా మీద కాల్పులు రబ్బర్ బుల్లెట్లు, ఆ టియర్ గ్యాస్ ప్రయోగించిన తర్వాత వడ్డెర బస్తీకి వస్తే సాయంత్రం పూట యువకులంతా కూరగాయలు కొనుక్కోవడానికి చాయ్ డబ్బాల కాడ చర్చలు జరిగేవి తెలంగాణ ఉద్యమం గురించి. ఆ చర్చల్లో పాల్గొంటున్న యువతరం ఉంటారు పరిష్టంగా. యువనికి బుల్లెట్ దెబ్బలకు, లాఠీ దెబ్బలకు వెరవని ఆ యువకులు ఇట్లా నడుస్తూ ఉంటే తెలంగాణ వస్తుందని విశ్వాసం కలిగింది. అట్లాంటి యువతరం ఈ వడ్వాట ఉంటుంది. అంత బలమైన యువతరం. అసలు ఆ రాళ్ళని బట్టి లేపుతుంటే ఎట్లా ఉంటుంది అసలు. అంత బలిష్టమైన పిల్లలు మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ పని చేయడం ఆ సవాల్. కనుక ఇక్కడ 5 ఏళ్ళు నా ప్రాణం ఉండి పనిచేస్తాను ఇక్కడ. నేను నిజంగా చెప్తున్నా, నేను ఈ ఊరు ఎంత అందమైనదంటే, అసలు టీచర్ లేకపోతే రవీంద్రన్న ఉన్నాడు, నరసింహన్న ఉన్నాడు, తర్వాత వాకిట్ సీన్ అన్న, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 2-3 లక్షల రూపాయలు పెట్టి విద్యా వాలంటీర్లను పెట్టి పని చేయించారు. మండల టాపర్ అసలు 7 మంది టీచర్లమే, కానీ మండల టాపర్ ఇక్కడ వాకిటి మైత్రి అనే అమ్మాయి ఇక్కడ మండల టాపర్. ఈ ఊర్లో అంత సారవంతమైన ఊరు. ఈ ఊర్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. పనిచేస్తున్న క్రమం లోపల నేను
ప్రమోషన్ మీద వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోతున్నప్పుడు సార్ నా దగ్గరికి వచ్చింది. ఇక్కడ సార్ జిహెచ్ఎంగా వచ్చిండు, నేను ప్రమోట్ అయినా. నేను సార్ దగ్గర కుసునికి భయం అవుతుంది. సార్ నిలబడుతున్నాడు, నేను అక్కడ నిలబడికి ఇబ్బంది అవుతుంది, కుసునికి ఇబ్బంది అవుతుంది. సార్ ఒకరు తెలిసి ఇక్కడ రా సూర్య అన్నాడు. పోయినా చేయగలిగింది సార్. సూర్య అప్పుడు నువ్వు స్టూడెంట్వి, ఇప్పుడు టీచర్వి సూర్య, యు ఆర్ మై కొలీగ్, నువ్వేమి ఇబ్బంది పడకు, ధైర్యంగా కూర్చో, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ప్రవర్తించామని చెప్పింది. అది సార్ సార్ అట్లా ఉంటారు, ఆయన స్వభావం అది. నేను ఒక సంఘానికి బాధ్యతగా ఇక్కడ వచ్చిన తర్వాత సార్ మెంబర్షిప్ ముందర పెట్టే, కావాలని మెంబర్షిప్ ముందర పెట్టే సార్, మా సంఘానికి మెంబర్షిప్ ఇస్తున్నా లేదా సార్. మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు సంతకం చేయకపోతే మెంబర్షిప్ ఎవరు ఇచ్చినా ఆ బుక్ నేను లాక్కో నేను సంతకం చేసిన, ఇక్కడనే ఫోటో దిగిన సార్తో. నేను ఎంత దూరం పోయినా ఒక విద్యార్థిని క్రమశిక్షణ గురువుతో సాధ్యమైతే, ఆ క్రమశిక్షణ నాకు ఇచ్చిన నా మొదటి టీచర్ ఆ గురు సారు. ఆ గురు సార్ వల్లనే ప్రజల కోసం ఎంతో కొంత ఆలోచించక మా అన్న శ్రీహరణ ఉన్నాడు. నేను శ్రీహరణ దగ్గరికి కనీసం ప్రజల గురించి ఆలోచించే ఆ క్రమశిక్షణ ఎట్లా వచ్చిందంటే గురు సార్ లాంటి టీచర్ నుంచి వస్తారు. మక్తల్ బీసీ కాలనీలో స్కూల్ లేదు, పాప 30 ఏళ్ళ నుంచి పాప సంచారంలో ఉంటారు, వాళ్ళు అడగ తింటారు, భిక్షక కులంలో ఉంటారు, వాళ్ళకి స్కూల్ లేదు. ఆ స్కూల్ కోసం మేము 10 ఏళ్ళు కొట్టలేను, 10 ఏళ్ళు అసలు స్కూల్ రానేలే. అసలు ఆఖరికి ఏం జరుగుతుందంటే స్కూల్ వెనక్కిపోయే వాతావరణం ఏర్పడింది. నాకు అర్థమవుతుంది ఇక స్కూల్ ఎరికిపోతుంది అనే విషయం నాకు అర్థమవుతుంది. నా బలం చాలా అసలు అప్పుడు నేనేం చేసిన అంటే సింపుల్గా నాకు గుర్తు వచ్చి అన్నకు మెసేజ్ పెట్టిన, అన్న స్కూల్స్ అవసరం, స్కూల్స్ పోతున్నాయి, దయచేసి ఇన్వాల్వ్ కానీ సింపుల్ ఒక మెసేజ్ పెడితే పొద్దున 6 గంటలకు ఫోన్ చేసిన. 6 గంటలకు ఫోన్ చేసి ఏం కావాలని నాకు 2 స్కూల్ కావాలన్నా, ఇక్కడ కావాలని చెప్పిన. ఇప్పుడు భీముడు అన్నట్టు పొద్దున్నే 6 గంటలకు ఆ వాయిస్తోనే మాట్లాడినారు నాతో శ్రీహరణ. అట్లా ఆలోచించి బడులు తెప్పించుకున్నాను చూడండి, క్రమశిక్షణగా బతికే ఆ పునాదులు చూడండి, అది గురుసార్ నుంచి సాధ్యమే. చివరిగా సార్ మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేను సార్, మీరు అతిశయోక్తి అనుకోకండి, ప్రతిరోజు నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. మీ శేష జీవితం కూడా చాలా సుఖంగా ఉండాలని చెప్పి మీకోసం నేను బుక్ తెచ్చినాను. ఆ బుక్ తీసుకోండి. ఒక్క మాట మా అన్న శ్రీహరణకు ఒక ప్రతిపాదన పెట్టింది ముగిస్తూ ఉన్నా. అన్న సమస్య ఏమిటంటే మన దగ్గర డ్రాప్ అవుట్స్ బాగా ఉంటారన్న, కానీ డ్రాప్ అవుట్స్ అందరూ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ అవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ అవుతున్నారు, వాళ్ళంతా కూడా ఉమెన్స్ ఉంటారు, తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, తర్వాత చదువు పట్ల రెగ్యులర్గా ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తున్నారు. కానీ సెంటర్స్ మన దగ్గర లేవు. సెంటర్స్ నారాయణపేటకి పోవాల్సి వస్తుంది. అది 2011లో ఉండేదంట, తర్వాత తీసేసారు. కనుక ఆ సెంటర్స్ విషయం మీరు ఉండంగానే మన ఊర్లో సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నా నేను కంప్లీట్ డాటా తీసుకుని మీ దగ్గరకు వస్తా. మీరు పెద్ద మనసుతో ఆ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మనలోకి చాలా సదుపాయం ఉంటుంది. మిమ్మల్ని ఎన్నో అడిగినా, మేము అడిగిన ప్రతిదీ మీరు ఇచ్చారు, ఇది కూడా దయచేసి మీరు ఇస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఇంత ప్రేమగా మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వట్వాడ్ స్కూల్కి శిరస్సు మంచి నమస్కరిస్తూ మీకు అందరికీ ప్రేమను పంచుతూ ముగిస్తూ